Hello friends, welcome to 23rd December Daily Hindu News Analysis. So friends, ఈ వీడియోలో మనము 23rd December హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, 22nd December, దట్ ఈస్ ఎస్టర్డే సండే వీడియో మనకి డౌన్ ద లైన్ అయితే పబ్లిష్ చేస్తాము. సో యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కవరింగ్ 23rd December హిందూ న్యూస్ అనాలిసిస్. సో బిఫోర్ దట్ దెర్ వాజ్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్. మన యొక్క జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మన యొక్క ఫ్లాగ్షిప్ కోర్సు మీకు కేవలం 25,000 రూపాయలకి మీకు అందుబాటులో ఉంటుంది. విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది ఫ్రెండ్స్. ఆఫర్ 31st December వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. Similarly, optional is very important from the mains perspective. As part of the optional infinity, మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ కూడా ఉన్నాయి. మీకు కేవలం 24,000 రూపాయలకి మీకు అందుబాటులో ఉంటుంది. ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఆఫర్ 31st December వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మన ఎక్స్పర్ట్ టీమ్ తోటి మాట్లాడచ్చు. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ ఫ్రెండ్స్. మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేస్తాము. లెట్ us సీ ద అజెండా. మెయిన్లీ ఏమి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేయాలి అనేటువంటిది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, tiger from the Simlipal forest in Odisha strays into the Purulia in the West Bengal. The first important article that we will look into. So today మనం ఇక్కడ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ ఫర్ టైగర్ కన్జర్వేషన్ ఏమేమి ఉన్నాయి అనేటువంటివన్నీ కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అని డిస్కస్ చేస్తాము. సెకండ్ వన్, at least 9 people killed, 15 injured as a small plane crashes in Brazil. బ్రెజిల్లో మళ్ళీ మరొక ప్లేన్ అయితే కనుక క్రాష్ అయిందండి. సో బ్రెజిల్కి సంబంధించినటువంటి లొకేషన్ ఏంటి, బ్రెజిల్ రీసెంట్గా ఎన్నిసార్లు న్యూస్లో ఉంది, ఏ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ బ్రెజిల్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది అంటూ మనం ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు ఇండియా, అంటే ఇండియా కూడా దాంట్లో మెంబర్ అయి ఉండేటువంటి వాటిని మనం డిస్కస్ చేద్దామండి. నెక్స్ట్ వన్, ఇండియా కువైట్ ఎలివేట్ ద టైస్ టు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఈజ్ అ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వేర్ ఇండియా అండ్ కువైట్ రిలేషన్షిప్ గురించి. ట్రంప్ థ్రెటన్స్ టు రీటేక్ ద పనామా కెనాల్ అన్లెస్ అగ్రిమెంట్ ఈజ్ రీచ్డ్ అని చెప్పేసి మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వార్నింగ్ అయితే ఇష్యూ చేస్తుంది మనకి పనామా కెనాల్కి. వి విల్ లుక్ ఇంటు దాట్ వన్. 1 lakh homes ruined, around 94 dead in Mozambique after cyclone Chido. Cyclone Chido గురించి అండ్ యాజ్ వెల్ యాజ్ ద మొజాంబిక్ యొక్క జోగ్రాఫికల్ లొకేషన్ ఏంటి అనేటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్ని ఇక్కడ కవర్ చేస్తాం. ద గ్లోబల్ వార్మింగ్ ఫైట్ వాజ్ ఎ ఛాలెంజ్ ఫర్ ఇండియా అంటూ ఎడిటోరియల్ అయితే కనుక పబ్లిష్ అయింది, విచ్ వీ విల్ లుక్ ఇన్ టు విత్ రెస్పెక్ట్ టు క్లైమేట్ చేంజ్కి సంబంధించి. Then next one, US is playing with fire, says China, following the latest aid for that of the Taiwan. So Taiwanకి మనకి రీసెంట్గా మిలిటరీ సేల్స్ అనేటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అయితే కనుక అప్రూవ్ చేసింది. దానికి సంబంధించి ఏంటంటే సో చైనా ఈజ్ సేయింగ్ దాట్ యు ఆర్ ప్లేయింగ్ విత్ ఫైర్ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక స్టేట్మెంట్స్ ఇష్యూ చేస్తోందండి చైనా. వి విల్ లుక్ ఇన్ టు దాట్ ఇన్ దిస్ ఆర్టికల్. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ విచ్ వీ విల్ కవర్ ఇన్ ద హిందూ న్యూస్ అనాలిసిస్లో మనం కవర్ చేస్తాము. ఇక్కడ నుంచి మనకి ఏంటంటే డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. ద థర్డ్ ఎడిషన్ ఆఫ్ విరాసట్ శారీ ఫెస్టివల్ బిగిన్స్ రీసెంట్లీ ఇన్ ద న్యూఢిల్లీ. దీని సంగతి ఏంటి అనేటువంటిది విరాసట్ గురించి చూస్తాము. పండిట్ స్వపన్ చౌదరి హానర్డ్ విత్ దట్ ఆఫ్ ద నేషనల్ తాన్సేన్ సమ్మన్ అవార్డు 2023 అని చెప్పేసి రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. దీని గురించి కవర్ చేస్తాము. యునైటెడ్ స్టేట్స్ డిక్లేర్స్ ఎరాడికేషన్ ఆఫ్ నార్థరన్ జైంట్ హార్నెట్ విచ్ ఇస్ అన్ ఇన్వెసివ్ స్పీసీస్ అండి. సో దీని గురించి కూడా మనం చూడాలి. ప్రోగ్రెస్ ఇన్ ద సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ హైలైటెడ్. సో సిపి గ్రామ్స్ పోర్టల్ గురించి ఏంటి అనేటువంటిది మనం ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్లో మనకి భాగం. అవి మనకి దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ అవర్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఇక్కడ మీకు మనం ఈ వీడియోలో హిందూ న్యూస్ అనాలిసిస్ క్యారీ అవుట్ చేస్తున్నాం కదా, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ దెర్ ఆర్ అదర్ ఇంపార్టెంట్ వెబ్సైట్స్ ఫర్ యూపీఎస్సీ పర్స్పెక్టివ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇండియన్ ఎక్స్ప్రెస్, డౌన్ టు ఎర్త్, గవర్నమెంట్ వెబ్సైట్స్. ఇవన్నిటిని గురించి కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని హ్యాండ్ పిక్ చేసి మనం ఈ లైవ్ క్లాసెస్లో డిస్కస్ చేస్తామండి. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ 8,000 రూపీస్ మాత్రమే. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక వస్తుంది. ఆఫర్ 31st December వరకు మాత్రమే వ్యాలిడ్. యూ కెన్ కాల్ ఆన్ టు దిస్ నెంబర్ ఇఫ్ యూ వాంట్ టు enroll onto this course. That's it. Let's start the discussion. And the first and foremost article, tiger from that of the Simlipal forest in Odisha strays into the Purulia in the West Bengal. So recently one of the 3-year-old టైగర్ మనకి ఏంటంటే కనుక ఒడిస్సాలో ఉండేటువంటి సిమ్లీపాల్ ఫారెస్ట్ రిజర్వ్స్ నుంచి మనకి ఈ యొక్క పురూలియా వెస్ట్ బెంగాల్కి అయితే కనుక మూవ్ అయిందని చెప్పేసి మనకైతే చెప్తున్నారు. ఎస్, సో స్ట్రేడ్ అంటే జనరల్లీ మనం ఏంటంటే టు మూవ్ అవుట్ సైడ్ అపార్ట్ ఫ్రమ్ ఇట్స్ లిమిటెడ్ ఏరియా, అంటే తన యొక్క
ఒరిజినల్లీ రూట్ కాకుండా సో ఈ ఒక అదర్ రూట్కి వెళ్ళిపోయింది అని చెప్పడానికి మనం ఏంటంటే స్ట్రేడ్ ఇంటూ అని అంటూ ఉంటారండి. సో ద టైగర్ ఫ్రమ్ ద సిమ్లీపాల్ ఫారెస్ట్ రిజర్వ్ నుంచి మనకి ఏంటంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్కి అయితే కనుక మూవ్ అయింది అని చెప్పేసి సో దీని గురించి డిస్కషన్ అయితే కనుక నడుస్తుంది. అండ్ సమ్ వార్నింగ్ హ్యాస్ ఆల్సో బీన్ ఇష్యూడ్ నాట్ టు వెంచర్ ఇన్ టు ద ఫారెస్ట్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ని మనకి ఏంటంటే మిటిగేట్ చేయడం గురించి. సో టైగర్ స్పీసీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిడేటర్ స్పీసీస్ అండి మనకి. అండ్ టైగర్ స్పీసీస్ గురించి మనకి ఏంటంటే కనుక ఆల్రెడీ మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని లాస్ట్ టైం మనం అయితే కనుక డిస్కస్ చేసాము. బట్ ఎనీవే జస్ట్ విల్ హ్యావ్ ఎ క్విక్ రికాల్ అండ్ దెన్ వీ విల్ డిస్కస్ మోర్ అదర్ ఇనిషియేటివ్స్ అపార్ట్ ఫ్రమ్ దాట్. మనం ఏంటంటే ఆల్రెడీ బేసిక్స్ మనకు తెలిసినటువంటి వాటికన్నా కూడా అదర్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ గురించి మనం అయితే కనుక డిస్కస్ చేస్తాము. సో ద టైగర్ గురించి మనం మాట్లాడుకుంటే ఎవ్రీబడి నోస్ దట్ దెర్ వాజ్ ఎ గ్రౌండ్ బ్రేకింగ్ ప్రాజెక్ట్ కాల్డ్ యాజ్ ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటి దాన్ని అయితే మనకి లాంచ్ చేశారు మన కంట్రీలో టైగర్ కన్జర్వేషన్ చేయడం గురించి. అండ్ డెడికేటెడ్లీ we have the tiger reserves as well. So we have the tiger reserves as well. So these are the protected areas which are constituted under Wildlife Protection Act 1972. Under Wildlife Protection Act 1972 we have the 5 different protected areas అయితే కనుక ఉంటాయండి. Like for example we have the community reserves అంటారు, community reserves. Then we have the conservation reserves, community reserves, conservation reserves. And then we have the wildlife sanctuaries, and then we have the tiger reserves. Yes, so these are important protected areas under Wildlife Protection Act 1972. So let us discuss some other important points associated with this from the UPSC perspective. మనకి ఏం తెలియాలి అనేటువంటిది. ఏ 3-year-old ఫిమేల్ టైగర్ ఒరిజినల్లీ బ్రాట్ ఫ్రమ్ ద మహారాష్ట్ర. ఈ యొక్క టైగర్ ఏదైతే మనకి ఇప్పుడు ఈ పురూలియా వెస్ట్ బెంగాల్కి అయితే కనుక వెళ్ళిపోయింది అనేది మనకి మహారాష్ట్ర నుంచి అయితే కనుక తీసుకుని వచ్చారు టు ద సిమ్లీపాల్ రిజర్వ్ ఫారెస్ట్ స్ట్రేట్ ఇన్ టు దట్ ఆఫ్ ద వెస్ట్ బెంగాల్స్ పురూలియా డిస్ట్రిక్ట్. సో వెస్ట్ బెంగాల్లో మనకి అరౌండ్ 100 టైగర్స్ అయితే కనుక ఉన్నాయని చెప్పేసి కూడా మనకి చెప్తున్నారండి. రైజింగ్ ద కన్సర్న్స్ అబౌట్ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రాగ్మెంటెడ్ టైగర్ హ్యాబిటాట్స్ ఇన్ దిస్ రీజన్. ఫ్రాగ్మెంటెడ్ అంటే ముక్కలుగా అయిపోవడాన్ని మనం ఏమంటామంటే ఫ్రాగ్మెంటెడ్ అంటాం. సో ఈ యొక్క టైగర్ హ్యాబిటాట్స్ అనేటువంటివి కూడా మనకి ఫ్రాగ్మెంట్ అయిపోతున్నాయి. యాజ్ ఏ రిజల్ట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థ్రెట్ టు దేర్ సర్వైవల్. సో ముక్కలుగా ఎందుకు అయిపోతున్నాయి? మెయిన్లీ బికాస్ ఆఫ్ డ్యూ టు ద హ్యూమన్ యాక్టివిటీస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అగ్రికల్చర్ కానివ్వండి, లేకపోతే డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ని క్యారీ అవుట్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే వీటి యొక్క హ్యాబిటాట్ అంతా కూడా ముక్కలుగా మనకి విడిపోతుంది. సో దాని మూలాన మనకి టైగర్స్ అనేటువంటివన్నీ కూడా ఈ హ్యూమన్ సెటిల్మెంట్స్ అండర్లోకి వచ్చేస్తున్నాయి. దానివల్ల ఏమవుతుంది? హ్యూమన్ అండ్ యాజ్ వెల్ యాజ్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటివి ఇంక్రీజ్ అవుతున్నాయి. So this tiger has entered the Purulia district in West Bengal from the Simlipal Reserve Forest in Odisha. State level exams lo adugutuntaru Simlipal Reserve Forest ekkada undi ani cheppesi manaki Simlipal Reserve Forest is in the Odisha lo undandi manaki. So the West Bengal's forest department is trying to guide the tiger in order to back to the Simlipal. Malli venaki pampinchadaniki enti ante kanaka veelu efforts aithe kanaka తీసుకుంటున్నారు. Efforts are also underway to safely capture this animal and release it into that of the wild habitat. Central Armed Police Force and local officials are also assisting them in managing the situation. Now you are expected to know some basic things about the tiger related population gurinchi aithe ganaka manaki teliyali. First and foremost, the tigers or the so called big cat species manaki these are the apex predators andi. So they will ensure the ecosystem balance. Ante manaki entante migitha species evaithe manaki అయిపోతున్నాయో ఈ ప్రేని కన్జ్యూమ్ చేస్తూ ఇవి మనకి ఎకోసిస్టమ్ని బ్యాలెన్స్ చేస్తున్నాయి మనకి. అండ్ దే ఆర్ ఆల్సో ద ఫ్లాగ్షిప్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అంబ్రెల్లా స్పీసీస్ యాజ్ వెల్. సో దిట్ ఇండికేట్స్ ద ఫారెస్ట్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ సపోర్ట్స్ ద కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఫర్ ద అదర్ స్పీసీస్ యాజ్ వెల్. సో మనకి వీటిని ఏంటి అని అంటే కనుక టైగర్ స్పీసీస్ ఆర్ ఆల్సో నథింగ్ బట్ కాల్డ్ యాజ్ ద ఫ్లాగ్షిప్ స్పీసీస్గా మనం పిలుస్తుంటాము. అండ్ అలాగనే ఫారెస్ట్ హెల్త్ ఆఫ్ ద ఎకోసిస్టమ్ని కూడా మనకి ఏంటంటే వీటి యొక్క ప్రెజెన్స్ ద్వారా కూడా మనం ఏంటంటే ఇది చేయొచ్చు. IUCN స్టేటస్ మనం తీసుకుంటే ఎండేంజర్డ్ పొజిషన్లో అయితే కనుక ఉందండి మనకి. ఇట్ ఈస్ లిస్టెడ్ ఆన్ ద IUCN రెడ్ లిస్ట్. అండ్ మనకి షెడ్యూల్స్లో స్పెసిఫికల్లీ ఇట్ ఈస్ అండర్ ద షెడ్యూల్ నెంబర్ 1 ఆఫ్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. దట్ మీన్స్ యూ ఆర్ గివింగ్ హైయెస్ట్ ప్రొటెక్షన్ టు దిస్ పర్టిక్యులర్ స్పీసీస్
అండ్ ఇన్ అపెండిక్స్ నెంబర్ 1 ఆఫ్ సైట్స్ కన్వెన్షన్ అండర్లో కూడా మనకి అపెండిక్స్ నెంబర్ 1లో ప్లేస్ చేశారు. అంటే ఏంటంటే ఇట్స్ ఇల్లీగల్ ట్రేడ్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఇట్స్ ట్రేడ్ ఈజ్ బేసికల్లీ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. అంటే ఎవరు కూడా ఈ యొక్క టైగర్ రిలేటెడ్ మీట్ గురించి కానివ్వండి, టైగర్ రిలేటెడ్ స్కిన్ గురించి, వీటి గురించి ఎటువంటి ఇవి కూడా మనకి ఏంటంటే ట్రేడింగ్ యాక్టివిటీస్ అనేటువంటిది చేయకూడదు. సో దట్ ఈజ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అనేదాన్ని అంటే అపెండిక్స్ నెంబర్ 1లో ప్లేస్ చేశారంటే అర్థం అదనమాట. అపెండిక్స్ నెంబర్ 1లో ప్లేస్ చేసాము, షెడ్యూల్ నెంబర్ 1లో ప్లేస్ చేసి హైయెస్ట్ ప్రొటెక్షన్ ఇస్తున్నాము. అండ్ IUCN రెడ్ లిస్ట్ అండర్లో మనకి ఏంటంటే ఎండేంజర్డ్ పొజిషన్లో ఈ స్పీసీస్ అయితే కనుక ఉంది. Let us discuss some important India's initiatives in order to protect this tiger species గురించి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రాజెక్ట్ టైగర్. సో ఇది మనకి వే బ్యాక్ 1973లో మనకైతే కనుక లాంచ్ చేశారంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ మనకి. అండ్ ఇదే 1973లో మనకి ఏంటంటే కనుక పాలిటీ పర్స్పెక్టివ్లో కేశవానంద భారతి కేస్ కూడా మనకైతే కనుక రావడం జరిగింది. ద సో కాల్డ్ డాక్ట్రైన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ని మనకి తీసుకుని వచ్చారనమాట. ఎస్, and it is managed under the Ministry of Forests and as well Environment, Forests and as well as Climate Change. ఈ యొక్క ప్రాజెక్ట్ టైగర్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏవేంటి? హ్యాబిటాట్, వీటి యొక్క హ్యాబిటాట్ని రీస్టోర్ చేయడము, కోల్పోతున్నటువంటివి, ప్రే బేస్ని మేనేజ్ చేయడము, అండ్ యాజ్ వెల్ యాజ్ ద మానిటరింగ్ యాజ్ వెల్. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ ఒక ఇన్స్టిట్యూషన్ కూడా మనకైతే కనుక ఉంది, ఒక ఆర్గనైజేషన్ కూడా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అంటారు, NTCA. ఈ యొక్క టైగర్ రిజర్వ్స్ని ప్రొటెక్ట్ చేయడం గురించి మన కంట్రీలో డెడికేటెడ్గా NTCA అనేటువంటి బాడీని మనం అయితే ఎస్టాబ్లిష్ చేశాము. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2005 లైక్ అపాన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద టైగర్ టాస్క్ ఫోర్స్ వల్ల మనకి ఏంటంటే కనుక NTCA అనే బాడీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇట్ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ ఫర్ ద టైగర్ కన్జర్వేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మేనేజ్మెంట్. అండ్ ఏ యాక్ట్ అండర్లో? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అండర్లోనే మనం ఏంటంటే కనుక ఈ యొక్క NTCA అనే బాడీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎస్, ప్లీజ్ ట్రై టు కమెంట్ లైక్ హూ ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద NTCA యొక్క చైర్పర్సన్గా ఎవరు ఉంటారు? లైక్ ఈజ్ ఇట్ ప్రైమ్ మినిస్టర్, ఈజ్ ఇట్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేటువంటి దాన్ని కమెంట్ అయితే కనుక చేయండి. అండ్ దెర్ ఈజ్ వన్ మోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సంథింగ్ కాల్డ్ యాజ్ M-Stripes అనేటువంటి ఒక ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ కూడా మనకైతే కనుక ఉంది ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద టైగర్ రిజర్వ్స్. సో టైగర్ రిజర్వ్స్ని ఇంకా ఎఫెక్టివ్గా ప్రొటెక్ట్ చేయడానికి, ఇంకా ఎఫెక్టివ్గా మానిటర్ చేయడం గురించి M-Stripes అనేటువంటి మనకి ఏంటంటే కనుక ఒక ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ని కూడా మనకి తీసుకుని వచ్చారండి. M-Stripes అంటే ఏంటంటే మానిటరింగ్ సిస్టమ్ ఫర్ దట్ ఆఫ్ ద టైగర్స్. ఇట్ ఈస్ అన్ ఇంటెన్సివ్ ప్రొటెక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకలాజికల్ స్టేటస్. It is a software-based tool for tiger protection and as well as the habitat assessment in our country. ఈ యొక్క M-Stripes అనేటువంటి దాన్ని మనకైతే కనుక లాంచ్ చేశారు. అండ్ దిస్ వాజ్ అ ప్రిలిమ్స్ క్వశ్చన్ అండి. 2017లో UPSC ప్రిలిమ్స్లో మనకి ఇదే క్వశ్చన్ అడిగారు మనకి. సో చూడండి, ద టర్మ్, సో క్వశ్చన్ నెంబర్ 80, the term M-Stripes is sometimes seen in the news is in the context of అని చెప్పేసి అడుగుతున్నారు. లైక్ నెంబర్ 1, captive breeding of the wild fauna, మెయింటెనెన్స్ ఆఫ్ టైగర్ రిజర్వ్స్, ఇండిజీనియస్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్, సెక్యూరిటీ ఆఫ్ నేషనల్ హైవేస్. సో మనకి కరెంట్ అఫైర్స్ ఆర్ వెరీ ఈజీ అనమాట, ఎక్కువ అయితే కనుక ఉంటాయి కానీ సో బట్ జాగ్రత్తగా మనం ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్గా చదువుకుంటే కనుక ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజీ అండ్ వెరీ స్కోరింగ్ ఆల్సో మనకి. సో నౌ వాట్ వాజ్ ద ఆన్సర్? ఇట్ ఈస్ ఆల్ అబౌట్ రిగార్డింగ్ ద మెయింటెనెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మానిటరింగ్ ఆఫ్ ద టైగర్ రిజర్వ్స్ ఇస్ ద ఆన్సర్. B ఈజ్ ద ఆన్సర్ అండి. 2017లో ఈ క్వశ్చన్ అయితే కనుక అడిగారు. ఎస్, దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ initiative from the Indian government. మూవింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ మనకి ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ తీసుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ గ్లోబల్ టైగర్ ఇనిషియేటివ్ అనేటువంటి ఇనిషియేటివ్ ఉంది. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. టు సేవ్ ద టైగర్స్ ఫ్రమ్ ఎక్స్టింక్షన్ లైక్ ఇన్వాల్వింగ్ ద గ్లోబల్ స్టేక్ హోల్డర్స్ యాజ్ వెల్. మొత్తం గవర్నమెంట్స్, ప్రైవేట్ సెక్టార్, సో మొత్తం ఏంటి అని అంటే కనుక అందరూ కూడా దీంట్లో భాగమై ఉన్నారు గ్లోబల్ టైగర్ ఇనిషియేటివ్ అని చెప్పేసి. ఎస్, అండ్ ఇట్ వాజ్ ఈవెన్ ఎక్స్పాండెడ్ టు ఇన్క్లూడ్ ద స్నో లెపర్డ్స్ యాజ్ వెల్ ఇన్ ద ఇయర్ 2013. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గ్లోబల్ టైగర్ ఇనిషియేటివ్. స్నో లెపర్డ్స్ గురించి మనం ఆల్రెడీ బయోస్పియర్ రిజర్వ్స్
ఆయనకి సంబంధించినటువంటి సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే కనుక చేసున్నామండి. సో అరౌండ్ 14 బయోస్పియర్ రిజర్వ్స్ అయితే కనుక ఫినిష్ అయిపోయాయి. అక్కడ నేను స్నో లెపర్డ్స్ అంటే ఏంటి, సో ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ ఏంటి, స్నో లెపర్డ్ కన్జర్వేషన్ ఏంటి, స్నో లెపర్డ్ అసెస్మెంట్ ఇనిషియేటివ్ ఏంటి, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే సెక్యూర్ హిమాలయ ప్రాజెక్ట్ గురించి ఏంటి అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఈ బయోస్పియర్ రిజర్వ్స్ అనేటువంటి దాంట్లో మనం అయితే చెప్పడం జరిగింది. మీకు మన యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ ప్లాట్ఫామ్లో బయోస్పియర్ రిజర్వ్స్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ అయితే ఉంటుందండి. కంప్లీట్లీ మీరు ఏంటంటే కనుక ప్రతి రిజర్వ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను అక్కడ ఏమేమి ఇంపార్టెంట్ స్పీసీస్ ఉంటాయి, ఆ ప్రతి స్పీసీస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటి పీడిఎఫ్స్ కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అయితే కనుక ఉంటాయి. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ దట్, మన యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ అనేటువంటి యాప్లో మీరు ఏంటంటే కనుక బయోస్పియర్ రిజర్వ్స్ అనేటువంటి డెడికేటెడ్ కోర్స్ ఒకటి క్రియేట్ చేసాము, ఫ్రీ కోర్స్. అందులో పీడిఎఫ్స్ అన్ని అప్లోడ్ చేయబడ్డాయి. అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎస్, సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే గ్లోబల్ టైగర్ ఇనిషియేటివ్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. దెన్ టైగర్స్ని ప్రొటెక్ట్ చేయడం గురించి బిగ్ క్యాట్ స్పీసీస్ని సంథింగ్ కాల్డ్ యాజ్ సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్ అనేటువంటి దాన్ని మనకైతే కనుక సైన్ చేశారండి. సో ద టైగర్ రేంజ్ కంట్రీస్ కమిటెడ్ టు ద T+2 అంటే డబులింగ్ ద టైగర్స్ పాపులేషన్, నథింగ్ బట్ సో టు డబుల్ ద టైగర్ పాపులేషన్ బై ద ఇయర్ 2022 అని కూడా పెట్టుకున్నారు. అండ్ ఇండియా ఈజ్ ఆల్సో ద సిగ్నేటరీ అండ్ played a very significant role under this particular declaration that is called as Saint Petersburg Declaration. థర్డ్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే మనకి గ్లోబల్ టైగర్ ఫోరం అంటారు. ఈ గ్లోబల్ టైగర్ ఫోరం అనేటువంటిది ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ విచ్ ఇస్ బేస్డ్ ఇన్ న్యూఢిల్లీ. ప్లీజ్ బీ వెరీ క్లియర్. గ్లోబల్ టైగర్ ఫోరం గురించి మనకిచ్చి ఇట్ ఈస్ లైక్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్ అని అడుగుతుంటారు. జనరల్గా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా పర్టికులర్లీ యూఎన్కి సంబంధించినవి అయితే జెనీవా, స్విట్జర్లాండ్లోనే ఉంటూ ఉంటాయి వాటి హెడ్ క్వార్టర్స్. బట్ అలా కాకుండా గ్లోబల్ టైగర్ ఫోరం అనేటువంటిది మనకి ఏంటంటే ఇది కూడా ఇట్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ దట్ ఈస్ బేస్డ్ ఇన్ న్యూఢిల్లీ ఫర్ ద టైగర్ కన్జర్వేషన్. సో ద మెంబర్ కంట్రీస్ ఇన్క్లూడ్స్ లైక్ బంగ్లాదేశ్, భూటాన్, Cambodia, India, Nepal and as well as the other countries. Then comes, so this is another very important initiative called as CATS అంటారు, కన్జర్వేషన్ అష్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్. ఇదేంటంటే మనకి బెంచ్ మార్క్స్ని సెట్ చేయడం అనమాట. ఇది మనకి ఫర్ ద టైగర్ రిజర్వ్ మేనేజ్మెంట్లో విచ్ నీడ్ టు బి ఫాలోడ్ బై దట్ ఆఫ్ ద అదర్ కంట్రీస్. ఇట్ వాజ్ మనకి 2013లో దీన్ని అయితే తీసుకుని వచ్చారండి. ఇట్ ప్రొవైడ్స్ బెంచ్ మార్క్ ఫర్ ద టైగర్ రిజర్వ్ మేనేజ్మెంట్. అండ్ ఈ యొక్క బెంచ్ మార్క్స్కి మనకి ఏంటి అని అంటే కనుక మనము మీట్ అయినందుకు అరౌండ్ 17 ఇండియన్ రిజర్వ్స్ హ్యావ్ బీన్ CATS అక్రెడిటెడ్. అంటే వీళ్ళు పెట్టినటువంటి స్టాండర్డ్స్ని ఈ యొక్క రిజర్వ్స్లో మనకి ఏంటి అని అంటే కనుక ఇంప్లిమెంట్ చేస్తున్నాము, అవి ఫాలో చేస్తున్నాము. వీఆర్ కాంప్లియంట్ విత్ దోట్ పర్టికులర్ రిజర్వ్స్. ఆ ఇనిషియేటివ్ పేరే కన్జర్వేషన్ అష్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్ ఇనిషియేటివ్ అంటారు. నాట్ ఓన్లీ దట్, అదర్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ తీసుకుంటే మనకి ఇంటర్నేషనల్ టైగర్ డే అని చెప్పేసి అంటారు. ఇది మనకి ఏంటంటే ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ July 29th టు ప్రమోట్ ద టైగర్ కన్జర్వేషన్ ఇన్ అవర్ కంట్రీ. అండ్ ద WWF వాళ్ళు T+2 అనేటువంటి ప్రోగ్రామ్ని కూడా మనకి తీసుకుని వచ్చారండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ రీసెంట్లీ మనకి లాంచ్ చేసింది ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అనేటువంటి దాన్ని కూడా మనకైతే కనుక లాంచ్ చేశారు, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్. ఎస్, సో దెన్ ఓవరాల్ దీనికి ఏంటంటే మనకి ఈ యొక్క టైగర్ స్పీసీస్ యొక్క ప్రొటెక్షన్ గురించి ఛాలెంజెస్ గురించి చూసుకుంటే సో దేర్ హ్యాబిటాట్స్ ఆర్ బీయింగ్ ఫ్రాగ్మెంటెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రే బేస్ అనేటువంటిది తగ్గిపోవడం, స్కేర్సిటీ. ఈ రెండు రీజన్స్ వల్ల దే ఆర్ బికమింగ్ ఏ థ్రెట్ టు ద సర్వైవల్ ఆఫ్ దిస్ టైగర్ స్పీసీస్. సో దేర్ ఫోర్ ఈ వీటి యొక్క హ్యాబిటాట్స్ని మనం ఏంటి అని అంటే కనుక ఇది చేయకూడదు. అండ్ అలాగే ప్రే బేస్ మేనేజ్మెంట్ అనేటువంటిది చేయాలి. సో ఇంక్రీజింగ్ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ బికాస్ ఆఫ్ డ్యూ టు అర్బనైజేషన్, డిఫారెస్ట్రేషన్. సో డిఫారెస్ట్రేషన్ క్యారీ అవుట్ చేయడము, లేకపోతే కనుక అర్బనైజేషన్ పెరిగిపోవడము. అండ్ దెన్ వీ హ్యావ్ ద డెవలప్మెంటల్ యాక్టివిటీస్ హ్యూమన్ క్యారీ అవుట్ చేయడం. ఈ యాక్టివిటీస్ అన్నిటి వల్ల కూడా ఏంటంటే హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటివి మనకి పెరిగిపోతున్నాయి. నాట్ ఓన్లీ దట్, ఇట్ ఈస్ ఆఫెన్ రిజల్టింగ్ ఇన్ సంథింగ్ కాల్డ్ యాజ్ రిటాలియేటరీ కిల్లింగ్స్ అంటారు. రిటాలియేటరీ కిల్లింగ్స్లో మనకి ఏమవుతుందంటే కనుక లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక టైగర్ స్పీసీస్ ఎవరైనా ఒక ఫార్మర్స్కి సంబంధించినటువంటి లైఫ్ స్టాక్ని ఏదైనా సరే ఒక క్యాటిల్ని కానీ లేకపోతే కానీ వాటి మీద కానీ అటాక్ చేసినప్పుడు సో వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే హ్యూమన్స్ ఏంటంటే రివెంజ్ కిల్లింగ్ అనమాట. సిన్స్ ఇట్ ప్రేడ్ అపాన్ ఇట్స్ ఓన్ లైఫ్ స్టాక్ మీద ఇది చేసినందుకు ఏంటి అని అంటే కనుక రివెంజ్ కిల్లింగ్ని మనకి క్యారీ అవుట్ చేస్తున్నారు. దీని మూలన కూడా మనకి టైగర్ స్పీసీస్కి యొక్క సర్వైవల్కి థ్రెట్ అయితే కనుక ఉందని చెప్తున్నారు.
సో వాట్ ఎక్స్పెక్టెడ్ పాయింట్స్ మీకు ఏమేమి తెలియాలి అంటే ఇంటర్నేషనల్ టైగర్ డే గురించి తెలియాలి, T-X2 ప్రోగ్రామ్ గురించి తెలియాలి, CATS కన్జర్వేషన్ అష్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్, గ్లోబల్ టైగర్ ఫోరం, గ్లోబల్ సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్, గ్లోబల్ టైగర్ ఇనిషియేటివ్, what is M stripes, and then you need to know about National Tiger Conservation Authority, and then you need to know about the Project Tiger. And also comment how many tiger reserves are there in our country as of December 2024 అనేటువంటి దాన్ని కూడా కమెంట్ చేయండి. హౌ మెనీ టైగర్ రిజర్వ్స్ ఆర్ దేర్ అనేటువంటి దాన్ని కూడా అయితే కనుక కమెంట్ చేయండి. ఎస్, the options can be like 54, 55, 56, 57, so etc. క్లియర్. సో ఇదేంటంటే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట మనకి. సో ఇలా ఒక టైగర్ స్పీసీస్, ఒక యానిమల్ మనకు ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళింది అంటే ఈ యొక్క అది మనకి న్యూస్ ఐటమ్గా వచ్చిందంటే వెనకాల మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనకి ఆ ఆర్టికల్లో రాయరండి, బట్ ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి క్లియర్గా తెలియాలి. దీస్ ఆర్ ఆల్ ప్రతి పాయింట్ కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో, బికాస్ దెర్ ఆర్ వేరియస్ వేస్. ఇందాక అనుకున్నాం కదా M stripes అని చెప్పి ఇనిషియేటివ్ లాంచ్ చేశారు, అండ్ హియర్ యూ కెన్ డైరెక్ట్లీ సీ ద క్వశ్చన్ అసోసియేటెడ్ విత్ M stripes. అండ్ ఒకసారి NTCA గురించి అడిగారు, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ గురించి, CATS కన్జర్వేషన్ అష్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్ అంటే ఏంటి, గ్లోబల్ టైగర్ ఇనిషియేటివ్, సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్. ఎస్, దెన్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ గురించి, దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్. లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్ అండి. పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ ఎలా ఉంటుంది అని అంటే, డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టైగర్స్ ఇన్ మెయింటైనింగ్ ద ఎకలాజికల్ బ్యాలెన్స్ అండ్ ఎగ్జామిన్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై ఇండియా ఇన్ టైగర్ కన్జర్వేషన్. సో కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్. Let us move on to that of the second important one. At least 9 people killed and as well as the 15 injured as a small plane recently crashed in Brazil. సో బ్రెజిల్కి సంబంధించి మనకి న్యూస్లో వచ్చిందండి. దీని గురించి నాకు మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కనుక చెప్పాలి అనిపించింది. సో దాట్స్ ద రీజన్ ఐ థాట్ టు యాడ్ ఇట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది. సో దిస్ ఇన్సిడెంట్ పర్ సే ఈజ్ మే నాట్ బి నాట్ దాట్ రిక్వైర్డ్, బట్ డెఫినెట్లీ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సో యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సమ్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కనుక మనకైతే తెలియాలండి. బ్రెజిల్ వచ్చేసి మనకి సౌత్ అమెరికన్ కంట్రీ అండి. మనకి బ్రెజిల్ ఈజ్ ఏ సౌత్ అమెరికన్ కంట్రీ. అండ్ బ్రెజిల్ మోస్ట్ రీసెంట్లీ ఎందుకు న్యూస్లో ఉందండి, ఎందుకంటే G20 సమ్మిట్ 2024 రీసెంట్గా మనకి బ్రెజిల్లోనే జరిగింది, పర్టికులర్లీ రియోలో జరిగింది. సో రియో డి జెనేరియో డిక్లరేషన్ కూడా మనకి అడాప్ట్ చేసుకున్నారు. బాబు రియో డి జెనేరియో డిక్లరేషన్ దేనికి సంబంధించిందని అడుగుతుంటారు. G7, G20, SCO ఇలా ఆప్షన్స్ ఇస్తుంటారు. రియో డి జెనేరియో డిక్లరేషన్ మనకి G20కి సంబంధించిందన్న విషయం మీకు చాలా క్లియర్గా తెలియాలి. ఓకే, దెన్ మూవింగ్ ఫార్వర్డ్. So then a tragic plane crash recently occurred in the Gramado, southern Brazil, where a small aircraft collided with a building, thereby resulting in the fatalities and as well as injuries. కొంతమంది అయితే కనుక చనిపోయారు, కొంతమందికి అయితే కనుక ఇంజురీస్ అయితే అయ్యాయని చెప్పేసి అంటున్నారు మనకి. సో గ్రామాడో ఈజ్ ఏ టూరిస్ట్ సిటీ ఇన్ ద సదరన్ బ్రెజిల్ అండి. సో క్యాజువాలిటీస్ గురించి ఇక్కడ మనం మెన్షన్ చేసాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అబౌట్ బ్రెజిల్ గురించి మనం అయితే అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ వేర్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రెజిల్ ఇన్వాల్వ్ అయ్యి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ అయిన పాయింట్స్ మాత్రమే మనం డిస్కస్ చేస్తామండి. అన్నెసెసరీ పాయింట్స్ మనకు అవసరం లేదు. హియర్ యూ కెన్ సీ దిస్ ఈజ్ వాట్ ఈస్ అ సౌత్ అమెరికన్ మ్యాప్. మనకి బ్రెజిల్ వచ్చేసి మనకి ఇక్కడైతే కనుక ఉంది. ఈ యొక్క కంట్రీస్ అన్నీ లైక్ బ్రెజిల్, కొలంబియా, వెనిజులా, ఈక్వడార్, పెరు అండ్ యాజ్ వెల్ యాజ్ పరాగ్వే, బొలీవియా, ఈ దేశాలన్నిటి గురించి కూడా ఏంటి అని అంటే కనుక చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా మనం అయితే కనుక సౌత్ అమెరికన్ పొలిటికల్ మ్యాప్ అని చెప్పేసి ఒక వీడియో అయితే చేసాము. వేర్ త్రూ ఏ స్టోరీగా మీరు ఏంటంటే ఈ కంట్రీస్ అన్నీ గుర్తుపెట్టేసుకోవచ్చు విత్ ఇన్ ఏ మ్యాటర్ ఆఫ్ 10 minutes. సో యూ కెన్ రికాల్ ఆల్ ద కంట్రీస్. ఎస్, ట్రై టు వాచ్ దట్ పర్టికులర్ వీడియో యాజ్ వెల్. ద ఓన్లీ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ ఈస్ సో ద పొలిటికల్ మ్యాప్ ఆఫ్ సౌత్ అమెరికా ఫ్రమ్ LTX క్లాస్ అని చెప్పి మీరు సెర్చ్ చేసినట్లయితే యూ విల్ గెట్ దట్ పర్టికులర్ వీడియో. ఓకే, సో బ్రెజిల్ అనేటువంటిది మనం చూసుకుంటే కనుక సౌత్ అమెరికాలోనే మిగతా దేశాలు అన్నిటికంటే కూడా అతిపెద్ద దేశం మనకి బ్రెజిలే. మనకి బ్రెజిల్లోనే మనకి G20 డిక్లరేషన్ కూడా మనకి G20 సమిట్ కూడా మనకైతే జరిగింది. ఇదిగో చూడండి, లెట్ us డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద బ్రెజిల్. బ్రెజిల్ అనేటువంటిది మనకి ఇట్ ఈస్ ద లార్జెస్ట్ కంట్రీ అండి. సౌత్ అమెరికాలోనే ఉన్న దేశాలన్నిటిలో కూడా లార్జెస్ట్ కంట్రీ మనకి బ్రెజిల్. అండ్ ఒక్కొక్కసారి ఇలా కూడా అడుగుతూ ఉంటారు, సౌత్ అమెరికా చూడగానే అన్ని
అన్ని కంట్రీస్ కూడా ఏంటంటే ఏదో ఒక వాటర్ బాడీ తోటి మనకి యాక్సెస్ ఉంటాయి, కానీ కేవలం 2 దేశాలకి మాత్రం ఉండదండి. ఆ 2 దేశాలు బొలీవియా అండ్ పరాగ్వే. దీస్ 2 కంట్రీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్గా మనం పిలుస్తుంటాం. దీస్ ఆర్ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్. ఎస్, దే డోంట్ హ్యావ్ యాక్సెస్ టు ఎయిదర్ ద పసిఫిక్ ఓషన్ ఆర్ దట్ ఆఫ్ ద అట్లాంటిక్ ఓషన్కి కూడా మనకైతే కనుక వీటికి సో కోస్ట్ లైన్ అయితే కనుక షేర్ చేసుకోవు. బట్ ద రిమైనింగ్ ఆల్ కంట్రీస్ డూ ఎయిదర్ విత్ ద పసిఫిక్ ఆర్ విత్ దట్ ఆఫ్ ద అట్లాంటిక్ ఓషన్. ఇలా కూడా అడుగుతుంటారు, కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పి, హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ కంట్రీస్ ఆర్ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ ఇన్ సౌత్ అమెరికా అని చెప్పేసి ఇస్తుంటారు మనకి. దెన్ సో దిట్ ఈస్ ద లార్జెస్ట్ కంట్రీ ఇన్ సౌత్ అమెరికా, ఆక్యుపైయింగ్ హాఫ్ ఆఫ్ ద కాంటినెంట్స్ ల్యాండ్ మాస్. మొత్తం ఓవరాల్ సౌత్ అమెరికా అనేటువంటి మొత్తం తీసుకుంటే ల్యాండ్ మాస్లో హాఫ్ మనకు ఓన్లీ బ్రెజిల్ అయితే కనుక ఉంటుంది. అండ్ ఇట్ షేర్స్ ఇన్లాండ్ బార్డర్స్ విత్ ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ సౌత్ అమెరికన్ కంట్రీ ఎక్సెప్ట్ 2 countries, దట్ ఈస్ చిలీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈక్వడార్. ఇక్కడ మనం చూస్తే సో చిలీ తోటి మనకైతే కనుక బార్డర్ అవ్వదండి, నెక్స్ట్ వచ్చేసి ఈక్వడార్ తోటి బార్డర్ అవ్వదు, అంతే. ఈ 2 దేశాలు తప్ప మిగతా ఆల్మోస్ట్ ఆల్ ద కంట్రీస్ తోటి మనకి ఏంటంటే కనుక లైక్ చూడండి, ఉరుగ్వే, నెక్స్ట్ వచ్చేసి అర్జెంటీనా, పరాగ్వే, బొలీవియా, అండ్ దెన్ పెరు, కొలంబియా, వెనిజులా, గయానా, సో నెక్స్ట్ సరినామ్, దెన్ వీ హ్యావ్ ద ఫ్రెంచ్ గుయానా. మొత్తం అన్ని దేశాలతోటి కూడా బ్రెజిల్ అయితే షేర్ చేసుకుంటుంది. ఇలాంటప్పుడు మనకి ఎలా అడుగుతారంటే లైక్ ఏ కంట్రీస్ బార్డర్ అవ్వవు, ఎందుకంటే అవి చిన్నవి కదా, ఇప్పుడు ఇక్కడ 2 కదా ఉన్నాయి. ఏవేంటి, ఈక్వడార్ మనకి ఏంటంటే కనుక బార్డర్ షేర్ చేసుకోదు, నెక్స్ట్ వన్ చిలీ మనకి ఏంటంటే బార్డర్ షేర్ చేసుకోదు. ఈ 2 మనకి ఏంటంటే కనుక బార్డర్ అయితే కనుక షేర్ చేసుకోవు. రిమైనింగ్ అన్ని కంట్రీస్ కూడా బ్రెజిల్ తోటి బార్డర్ అయితే షేర్ చేసుకుంటాయి. ఆ పాయింట్ మీకు ఇక్కడ అర్థం కావాలి. మూవింగ్ ఫార్వర్డ్, ఇట్ షేర్స్ ద బార్డర్స్ విత్ ఎవ్రీ సౌత్ అమెరికన్ కంట్రీ ఎక్సెప్ట్ 2 countries, దట్ ఈస్ చిలీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈక్వడార్. ఇంకా ఇవి 2 కాకపోతే ఇంక మిగతావన్నీ కూడా కదా, ఉరుగ్వే, అర్జెంటీనా, పరాగ్వే, బొలీవియా, పెరు, కొలంబియా, వెనిజులా, గయానా, సరినామ్ అండ్ ఫ్రెంచ్ గుయానా. వీటన్నిటితోటి కూడా మనకి బ్రెజిల్ అయితే కనుక బార్డర్ షేర్ చేసుకుంటుందండి. అండ్ ఇట్ ఈస్ ద సైజ్ పార్టీ మనం చూసుకుంటే బ్రెజిల్ అనేటువంటిది 5th లార్జెస్ట్ కంట్రీ ప్రపంచం మొత్తంలోనే, లైక్ ఆఫ్టర్ రష్యా, కెనడా, చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తర్వాత ఈ 4 దేశాల తర్వాత 5వ పొజిషన్లో మనకు ఉండేటువంటిది బ్రెజిలే మనకి. ఇట్ ఈస్ ద 5th లార్జెస్ట్ కంట్రీ యాజ్ వెల్. నౌ లెట్ us discuss some other important points where like ఇండియా కూడా మనకి ఇన్వాల్వ్ అయ్యి ఉంది మన యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో, చాలా ఇంపార్టెంట్. ఆర్గనైజేషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అలయన్సెస్ ఇన్వాల్వింగ్ ద బ్రెజిల్. ఫస్ట్ అండ్ మోస్ట్ రీసెంట్లీ లాంచ్ చేశారండి సంథింగ్ కాల్డ్ యాజ్ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్. సో మన కంట్రీలో ఈ యొక్క బయోఫ్యూయల్స్ని ప్రమోట్ చేయడం గురించి మనకి డిఫరెంట్ జనరేషన్స్ ఆఫ్ బయోఫ్యూయల్స్ ఉంటాయి, లైక్ ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, ఇలా డిఫరెంట్ జనరేషన్స్ ఆఫ్ బయోఫ్యూయల్స్ అయితే కనుక ఉంటాయి. మన బయోఫ్యూయల్స్ని ప్రమోట్ చేయడం గురించి గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అనేటువంటి దాన్ని మనకైతే స్టార్ట్ చేశారు. ఏ దేశాలు మనకి, లైక్ ఇండియా, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ ఇండియా, అండ్ సెకండ్ ఈజ్ బ్రెజిల్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. థర్డ్ వన్ ఈజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ 3 కంట్రీస్ కూడా మనకి ఏంటంటే కనుక దే ఆర్ ద ఫౌండర్ మెంబర్స్ ఆఫ్ ద గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్. ఇదే విధంగా అడుగుతారు, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అని. ఇది మనకి ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ బై ఇండియా డ్యూరింగ్ ద 2023 G20 సమిట్. ఇప్పుడు ఇందాక మనం బ్రెజిల్ గురించి మాట్లాడేటప్పుడు 2024 G20 సమిట్ ఇక్కడే జరిగిందని చెప్పాం. ఇదేంటంటే 2023 G20 సమిట్ మన కంట్రీలోనే జరిగిందండి, న్యూఢిల్లీలో జరిగింది. న్యూఢిల్లీ డిక్లరేషన్ అయితే కనుక మనం అడాప్ట్ చేసుకున్నాం. అయితే దాంతోపాటుగానే ఇక్కడ మరొక దాన్ని చేశారు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అనేటువంటి ఇనిషియేటివ్ని కూడా మనకైతే కనుక లాంచ్ చేయడం జరిగింది. ఎవరెవరి దేశాలు, ఇండియా, బ్రెజిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూఎస్ఏ. మరి బ్రెజిల్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది కదా, దట్స్ ద రీజన్. దెన్ ఏమేంటి, to drive the biofuel development and deployment globally for energy transition and as well as economic growth. So the key members ever United States of America, Brazil and as well as India. These are the major biofuel producers and as well as the consumers as well in the world. So first and foremost తెలియాల్సింది గ్లోబల్ బయోఫ్యూయల్ అలియన్స్. సెకండ్ వన్ ఈజ్ బేసిక్ గ్రూప్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ గ్రూప్ ఉందండి. బ్రిక్స్ అనేది ఇంకొక గ్రూప్, ఇదేమో బేసిక్ అనేటువంటి గ్రూప్. ఈ గ్రూప్ ఏంటంటే దేనికి సంబంధించింది, ఎక్స్క్లూజివ్లీ క్లైమేట్ చేంజ్కి సంబంధించింది. ఈ కంట్రీస్ అన్నీ కూడా కలగలిపి ఏంటంటే కనుక డెవలపింగ్ కంట్రీస్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ని, లేకపోతే గ్లోబల్ సౌత్కి సంబంధించినటువంటి కంట్రీస్ని ఇష్యూస్ని రైజ్ చేస్తూ ఉంటాం. అండ్ మోస్ట్ రీసెంట్లీ ఎవరెవరు ఉన్నారు దీంట్లో చూద్దాం.
ఇది మనకి 2009లో దీన్ని అయితే ఎస్టాబ్లిష్ చేశారండి, బేసిక్ గ్రూప్ అనేటువంటి. దాంట్లో కూడా ఎవరెవరు మెంబర్స్, బ్రెజిల్ ఈజ్ ఏ మెంబర్, సౌత్ ఆఫ్రికా ఈజ్ ఏ మెంబర్, ఇండియా ఈజ్ ఏ మెంబర్ అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా ఈజ్ ఏ మెంబర్. సో ఇవి కూడా మనకి క్వశ్చన్ కింద అడుగుతారు. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని ఇచ్చేసి హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ కంట్రీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ గ్రూప్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్. రెండు ఇంపార్టెంట్ థింగ్స్ తెలియాలి దీంట్లో, ఎవరెవరు మెంబర్ కంట్రీస్ ఫస్ట్ పాయింట్ అయితే. సెకండ్ పాయింట్, కోఆర్డినేటింగ్ ద ఎఫర్ట్స్ విత్ ఇన్ UNFCCC, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ Convention on Climate Change to address the climate change. Other notable alliances like include OPEC అని, CACAM అని, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక అదర్ నోటబుల్ అలయన్సెస్ విత్ రెస్పెక్ట్ టు ఫైటింగ్ టువర్డ్స్ క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్స్ని మిటిగేట్ చేయడం గురించి అడ్వకేట్ చేస్తున్నటువంటి మిగతా గ్రూప్స్. ఇక్కడ మెయిన్లీ మనకి తెలియాల్సిన గ్రూప్ పేరేంటి, బేసిక్ గ్రూప్ గురించి తెలియాలి. బేసిక్ గ్రూప్ క్లైమేట్ చేంజ్కి సంబంధించింది. ఇండియా ఈజ్ ఏ మెంబర్, బ్రెజిల్ ఈజ్ ఆల్సో ఏ మెంబర్. దెన్ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్, ఇండియా ఈజ్ ఏ మెంబర్, బ్రెజిల్ ఈజ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ దిస్ గ్లోబల్ ఫ్యూయల్ అలయన్స్. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ IPSA, IBSA అంటారు. IPSA, ఇండియా, బ్రెజిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ సౌత్ ఆఫ్రికా, ఈ 3 కంట్రీస్ కలిపి మనకు ఫార్మ్ చేసినటువంటిది IPSA అనేటువంటిది. ఇది మనకి 2003లో ఎస్టాబ్లిష్ చేశారండి త్రూ సంథింగ్ కాల్డ్ యాజ్ బ్రెసిలియా డిక్లరేషన్ ద్వారా. దీని యొక్క ఆబ్జెక్ట్ ఎవరెవరు ఉన్నారు దీంట్లో, ఇండియా, బ్రెజిల్ అండ్ సౌత్ ఆఫ్రికా. అంటే బ్రింగింగ్ టుగెదర్ టు ప్రమోట్ డెమోక్రసీని ప్రమోట్ చేయడం గురించి, డెవలప్మెంట్ అండ్ కోఆపరేషన్ అమాంగ్ ద గ్లోబల్ సౌత్ కంట్రీస్. ఇప్పుడు మనం ఇండియా తీసుకున్నా, బ్రెజిల్ తీసుకున్నా, లేకపోతే సౌత్ ఆఫ్రికా తీసుకున్నా, ఈ 3 కూడా ఏంటంటే గ్లోబల్ సౌత్ కంట్రీసే మనకి. దెన్ ఒక డెడికేటెడ్ ఫండ్ పెట్టారండి 3 IPSA కంట్రీస్ కూడా, కాల్డ్ యాజ్ IPSA ఫండ్ అని చెప్పేసి. ఇది మనకేంటంటే 2004లో లాంచ్ చేశారు, వే బ్యాక్ 2004లో. బట్ మోస్ట్ రీసెంట్లీ 2024లో కూడా ఇండియా రీసెంట్గా అరౌండ్ $1 మిలియన్ మనం కంట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఈ IPSA ఫండ్కి, సమ్వేర్ అరౌండ్ ఇన్ February 2024. దాట్స్ ద రీజన్ వై దిస్ IPSA ఫండ్ ఈజ్ ఆల్సో ఇన్ ద న్యూస్, వేర్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ IPSA ఫండ్ గురించి తెలియాలి, IPSA గురించి తెలియాలి. ఇది మనకి IBSA అంటాం. ఇది ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2004 టు సపోర్ట్ ద ట్రాన్స్ఫర్మేషనల్ ప్రాజెక్ట్స్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్. లైక్ ఈ IPSA ఫండ్ దేనికి ఉపయోగిస్తారంటే, ఈ యొక్క గ్లోబల్ సౌత్ కంట్రీస్లో ఫుడ్ సెక్యూరిటీని ప్రమోట్ చేయడం గురించి, లేకపోతే డిసీజెస్ యొక్క బర్డన్ తగ్గించడం గురించి, యాక్సెస్ టు ద సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఎన్హాన్స్ చేయడం గురించి, వీటి గురించి మనకి ఏంటంటే కనుక ఈ IPSA ఫండ్ అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇండియా రీసెంట్లీ దీనికి మనం కంట్రిబ్యూషన్స్ అయితే కనుక చేసామండి. దిస్ ఈజ్ అనదర్ ఇనిషియేటివ్, IPSA డైలాగ్ ఫోరం అండ్ యాజ్ వెల్ యాజ్ IPSA ఫండ్ గురించి తెలియాలి. అండ్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ ద బేసిక్ గ్రూప్ గురించి, అండ్ దెన్ గ్లోబల్ బయోఫ్యూయల్ అలియన్స్ గురించి. అండ్ ఇందాక నేను చెప్పాను కదా సంథింగ్ కాల్డ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అని, ఇది అనదర్ ఇనిషియేటివ్. So Brazil is also a member of this initiative which is aimed at conserving the big cat species across the various regions. So మనకి ఏంటంటే టైగర్ రేంజ్ కంట్రీస్లో ఈ యొక్క బిగ్ క్యాట్ స్పీసీస్ని ప్రొటెక్ట్ చేయడం గురించి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేటువంటి దాన్ని కూడా పెట్టారు. ఇండియా మెంబర్, బ్రెజిల్ ఈజ్ ఆల్సో ద మెంబర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇనిషియేటివ్. సో ద మొమెంట్ ఐ సే బ్రెజిల్, యూ నీడ్ టు రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ గుర్తుకు రావాలి, IPSA డైలాగ్ ఫారం గుర్తుకు రావాలి, బేసిక్ గ్రూప్, గ్లోబల్ బయోఫ్యూయల్ అలియన్స్, మనకి ఈ బ్రెజిల్కి సంబంధించినటువంటి జియోగ్రాఫికల్ లొకేషన్ ఏంటి, సో దీని యొక్క ఇంపార్టెంట్ బార్డరింగ్ కంట్రీస్ ఏవేంటి, ఏవి బార్డర్ చెయ్యట్లేదు. సో ఓకే, ఆల్ దీస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మనకి తెలియాలండి. ఇక్కడ మనకి ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ ఏవేంటి, ఇవన్నీ కూడా. ఎస్, విత్ ద స్మాల్ న్యూస్ ఆర్టికల్ యూ నీడ్ టు డిగ్ డీప్, కంప్లీట్లీ ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు అయితే కనుక తెలియాలి. క్లియర్? లెట్ us move on to the next one. So a potential question can be, discuss the Brazil's role in multilateral organizations like GBI, IPSA and BASIC in promoting the sustainable development and as well as the South-South cooperation. Let's move on to the third one. India and Kuwait elevate their ties to the strategic partnership. సో మనకు ఆల్రెడీ తెలిసినటువంటి విషయం ఏంటంటే, మొన్న రీసెంట్గా మనకి ఏం జరిగింది, మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హ్యాస్ రీసెంట్లీ విజిటెడ్ ద వెస్ట్ ఏషియన్ కంట్రీ కాల్డ్ యాజ్ కువైట్. And now it became the India's prime minister to visit after the 43 years తర్వాత. లాస్ట్ టైం మనకి ఇందిరా గాంధీ విజిట్ చేశారు, 43 years తర్వాత మనకి ఏంటంటే మనం కువైట్ని విజిట్ చేసాం. లాస్ట్ 10 yearsలో మొత్తం ఆల్మోస్ట్ అన్ని వెస్ట్ ఏషియన్ కంట్రీస్ని మనం కవర్ చేస్తాం తప్ప కువైట్ని అయితే కనుక మనం మిస్ అయ్యామండి. సో ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడం గురించి, కువైట్ తోటి ఫర్దర్గా రిలేషన్షిప్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయడం గురించి మన యొక్క ప్రైమ్ మినిస్టర్ మనకి కువైట్ అయితే కనుక రీసెంట్లీ విజిట్ చేయడం
అయితే జరిగింది. సో ఓకే, కువైట్కి సంబంధించి అంటే దట్ ఈస్ సాటర్డేస్ క్లాస్లో నేను కువైట్కి సంబంధించినటువంటి జియోగ్రాఫికల్ లొకేషన్ ఏంటి, ఏమేం కంట్రీస్ తోటి బార్డర్ షేర్ చేసుకుంటుంది, ఏ వాటర్ బాడీస్ తోటి మనకి మెరిటైమ్ బార్డర్ షేర్ చేసుకుంటుంది అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం కవర్ చేయబడడం జరిగింది. ఒక్కసారి అది కూడా మీరైతే వాచ్ చేయండి. ఎస్, మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద, ఇప్పుడు ఈ యొక్క ఆర్టికల్లో మొత్తం మనకి ఏంటంటే కనుక ఈ విజిట్కి సంబంధించినటువంటి హైలైట్స్ అంటే ఏమేమి ఎంఓయూస్ సైన్ చేసుకున్నారు బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ కువైట్ అనేటువంటి వాటిని మనకి మెన్షన్ చేశారు ఇక్కడ. సో ఎస్ అండి, కువైట్ హ్యాస్ వెరీ సిగ్నిఫికెంట్ ఆయిల్ రిజర్వ్స్ అయితే కనుక మనకు ఉన్నాయి. అండ్ అరౌండ్ మన యొక్క ఇండియా యొక్క ఎనర్జీ నీడ్స్ని అరౌండ్ 3% ఆఫ్ ఎనర్జీ నీడ్స్ ఆర్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ బై దట్ ఆఫ్ ద కువైట్. అండ్ దేర్ వాజ్ ఏ హ్యూజ్ పొటెన్షియల్ యాజ్ వెల్ టు స్ట్రెంగ్థెన్ ద రిలేషన్షిప్ ఫర్దర్ బిట్వీన్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ కువైట్ మధ్య ఏంటంటే కనుక రిలేషన్షిప్ని ఇంకా ఫర్దర్గా స్ట్రెంగ్థెన్ చేయడం గురించి. Yes, so let us discuss some important points అండి. See here you can see first and foremost important thing మనకు తెలియాల్సింది ఏంటంటే, సో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ కువైట్ వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి రిలేషన్షిప్ని దే హ్యావ్ స్ట్రెంగ్థెన్డ్ ఇట్ టు సంథింగ్ కాల్డ్ యాజ్ ద స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కింద మనకైతే కనుక ఎలివేట్ చేశారు. సెకండ్ ఇంపార్టెంట్ వన్, దే డిస్కస్డ్ అబౌట్ ఆల్ ద ఇంపార్టెంట్ ఏరియాస్ సచ్ యాజ్ ఫార్మాసిటికల్స్ గురించి, ఐటీ, ఫిన్టెక్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకి డిస్కస్ చేయబడడం జరిగింది. అండ్ అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ met with the Prime Minister of Kuwait, Sheikh Ahmed Al Abdullah Al Ahmed Al Sabah అనమాట. సో స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి అడుగుతూ ఉంటారు, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కువైట్ రీసెంట్గా మనకి న్యూస్లో ఉన్నారు ఎవరని చెప్పేసి. సో మనకి ఆ నేమ్ అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలండి. సో జనరల్లీ మనకి ఏంటంటే ఈ కింగ్డమ్స్ అన్నీ కూడా లైక్ అది కువైట్, సౌదీ అరేబియా, సో వీటి యొక్క హెడ్స్ యొక్క నేమ్స్ అన్నీ కూడా చాలా సిమిలర్గా ఉంటాయి. గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో మీకు ఏంటంటే కనుక కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. వేర్ యూ నీడ్ టు రిమెంబర్ క్లియర్లీ, షేక్ అహ్మద్ ఆల్ అబ్దుల్లా ఆల్ అహ్మద్ ఆల్ సబాహ్ అని చెప్పేసి. సో వాళ్ళిద్దరి మధ్య ఏంటంటే కనుక ఇంకా ఎకనామిక్ కోఆపరేషన్ రిలేషన్షిప్ని ఇంకా ఫర్దర్గా స్ట్రెంగ్థెన్ చేసుకోవడానికి డిస్కషన్స్ అనేటువంటివి నడిచాయి. అండ్ అలాగనే కువైట్కి సంబంధించి మనకి ఏంటంటే కనుక ఉండేటువంటి కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీని కూడా మనం ఏంటంటే ఇన్వైట్ చేసాం టు విజిట్ అవర్ కంట్రీ అండ్ సీ ద సెక్టార్స్. సో మెయిన్లీ దెర్ ఆర్ న్యూ ఆపర్చునిటీస్ ఫర్ ద సెక్టార్స్ లైక్ ఎనర్జీ సెక్టార్, డిఫెన్స్ సెక్టార్లో కూడా మీరు ఏంటంటే మెడికల్ డివైజెస్, ఫార్మా, ఫుడ్ పార్క్స్ వీటన్నింటిలో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్స్ అయితే కనుక చేయొచ్చు అని కూడా మనం సో చెప్పడం జరిగిందండి. బేసికలీ వీఆర్ ట్రయింగ్ టు డ్రా ద ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ టు అవర్ కంట్రీ. ఎస్, సో దీనికి సంబంధించి మనకు తెలియాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేంటి అని అంటే, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ కువైట్ రీసెంట్లీ, కువైట్ ఈజ్ ఎ వెస్ట్ ఏషియన్ కంట్రీ. ఇప్పుడు మనది సౌత్ ఏషియన్ ఎలాగో మనకి ఏంటంటే కనుక అలాగే కువైట్ అనేటువంటిది మనకి ఈ వెస్ట్ ఏషియన్ రీజియన్లో మనకైతే కనుక ఇది చేస్తుంది. సైన్డ్ అన్ ఎంఓయూ టు ఇన్స్టిట్యూషనలైజ్ ద డిఫెన్స్ కోఆపరేషన్ అండ్ ఆల్సో ఎలివేటెడ్ ద రిలేషన్షిప్ టు ద లెవెల్ ఆఫ్ ఏ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. సో దిస్ వాజ్ ఎ రిప్రజెంటేషనల్ ఇమేజ్ అండి మనకి. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అయితే ఈ విజిట్కి సంబంధించినటువంటి సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్స్ ఏమేంటి అని అంటే కనుక ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆన్ డిఫెన్స్ కోఆపరేషన్ మీద, లైక్ అంటే డిఫెన్స్ పర్సనల్ని మనకి ఏంటంటే ఎక్స్చేంజ్ చేసుకోవడం గురించి, నెక్స్ట్ వచ్చేసి మిలిటరీ ఎక్విప్మెంట్ పర్చేస్ అండ్ యాజ్ వెల్ యాజ్ సేల్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి, అండ్ అలాగే జాయింట్ ఎక్సర్సైజెస్ బిట్వీన్ ఇండియా అండ్ కువైట్ గురించి ఈ ఇష్యూస్ మీద అయితే కనుక ఫోకస్ అయితే చేస్తున్నామని చెప్తున్నారు యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఎంఓయూ. సో ద ఫోకస్ విల్ బీ ఆన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద డిఫెన్స్ పర్సనల్, conducting the joint exercises, like for example it can be military exercise, air force exercise, naval exercises, and supplying the military equipment as well. And overall గా మనకి ఏంటంటే డిఫెన్స్ సెక్టార్ని వీళ్ళు ఏంటంటే ఇంకా చాలా సీరియస్గా తీసుకుని దే వాంట్ టు మేక్ ఇట్ ఏ ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలి. వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఏ డెడికేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ సో టు ఫర్దర్ స్ట్రెంగ్థెన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ కువైట్, పర్టికులర్లీ విత్ రెఫరెన్స్ టు ద డిఫెన్స్ సెక్టార్. అండ్ సో స్ట్రాటజిక్ రిలేషన్షిప్ మనకైతే కనుక స్ట్రెంగ్థెన్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కూడా మనం అయితే కనుక చేస్తున్నాం. ఈ ఇండియా ఇన్వైటెడ్ ద కువైటీస్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, KIA అంటారు, కువైటీస్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ స్టేక్ హోల్డర్స్ టు ఎక్స్ప్లోర్ ఆపర్చునిటీస్ ఇన్ అవర్ కంట్రీస్ ఎనర్జీ సెక్టార్, డిఫెన్స్ సెక్టార్, మెడికల్ డివైజెస్, ఫార్మా. సో వీటిల్లో మీరు ఏంటి అని అంటే కనుక మా దేశానికి వచ్చి ఇన్వెస్ట్మెంట్లు చేయండి అని చెప్పేసి మనం యూ హ్యావ్ హ్యూజ్ ఆపర్చునిటీస్ యాజ్ వెల్ అండ్ డెఫినెట్లీ యూల్ హ్యావ్ బెటర్ రిటర్న్స్ అయితే
కనుక మీకు ఉంటాయని చెప్పేసి మనము ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కూడా మనం చేస్తున్నామండి. సో ద జాయింట్ కమిషన్ ఆన్ కోఆపరేషన్ రీసెంట్లీ సైన్డ్ టు ఎస్టాబ్లిష్ ద వర్కింగ్ గ్రూప్స్ ఇన్ ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్ అండ్ దీస్ థింగ్స్. కమింగ్ టు ద కల్చరల్ ఎక్స్చేంజ్ తీసుకుంటే, సో ద అగ్రిమెంట్ సైన్డ్ టు ప్రమోట్ ద కోఆపరేషన్ ఇన్ స్పోర్ట్స్ సెక్టర్ అండ్ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ యాజ్ వెల్. సో బికాజ్ ఆల్వేస్ మే నాట్ బి పొలిటికల్, సో పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్ వల్ల, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కనుక కల్చరల్ ఎక్స్చేంజెస్ వల్ల, వీటి వల్ల కూడా మనకి ఏంటంటే సో ద టూ కంట్రీస్ మధ్య రిలేషన్షిప్ అనేటువంటిది ఫర్దర్గా ఎన్హాన్స్ అవుతుంది. సో ప్రైమ్ మినిస్టర్స్ విజిట్. ప్రైమ్ మినిస్టర్ మోదీ మెట్ విత్ ద కువైటీస్ లీడర్షిప్ డ్యూరింగ్ హిస్ 2-day విజిట్, సో రిసీవింగ్ ద కువైట్స్ హైయెస్ట్ సివిలియన్ హానర్. ప్లీజ్ బీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి కువైట్ యొక్క హైయెస్ట్ సివిలియన్ హానర్ని కూడా మనకి ఏంటంటే మన యొక్క ప్రైమ్ మినిస్టర్ మీద కన్ఫర్ అయితే కనుక చేశారు. అండ్ ఎర్లియర్ December 3, December 4 టైంలో మనకి కువైట్ యొక్క ఫారిన్ మినిస్టర్ అయితే కనుక మనకు వచ్చారండి, అబ్దుల్లా అలీ ఆల్ యహయా. ఇన్ డిసెంబర్ రీసెంట్గా మనకి విజిట్ చేయడం జరిగింది. ఎస్, లాస్ట్ టైం మనం ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ కువైట్కి సంబంధించినటువంటి రిలేషన్షిప్ గురించి, కువైట్ అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్ ఇండియాకి అనేటువంటి ఆస్పెక్ట్స్ గురించి మనం అయితే డిస్కస్ చేసాము. అండ్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అవుట్కమ్స్ ఆఫ్ ద రీసెంట్ విజిట్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఇండియాస్ గ్రోయింగ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ ఇన్ ద గల్ఫ్ రీజన్, లైక్ విత్ ఎ ఫోకస్ ఆన్ డిఫెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ కోఆపరేషన్. సో కెన్ బి ఏ పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ టాపిక్. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. Trump threatens to retake the Panama Canal unless agreement is reached. సో అని చెప్పేసి మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ప్రెసిడెంట్ అయితే కనుక చెప్పడం జరుగుతుంది పనామా కెనాల్ గురించి. సో ఈ పనామా కెనాల్ అనేటువంటిది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ లొకేషన్ అండి, మనకి ఈ కనెక్టింగ్ పాయింట్ అనమాట. లైక్ ద అదర్ థింగ్ వచ్చేసి మనకి సూయజ్ కెనాల్ ఈజ్ ద అనదర్ ఇంపార్టెంట్ లొకేషన్ విత్ రెస్పెక్ట్ టు ద ట్రేడ్ పర్స్పెక్టివ్లో మనం చూసుకున్నట్లయితే కనుక. సో నౌ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క షిప్స్ మీద ఏవైతే ఉన్నాయో వీటి మీదన సో హై మనకి ఫీజు ఇంపోజ్ చేస్తున్నారు, అన్ఫెయిర్ ఫీజ్ అయితే కనుక ఇంపోజ్ చేస్తున్నారు. సో నౌ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ థ్రెటనింగ్ పనామా దట్ సో ఇఫ్ ఇట్ కంటిన్యూస్, ఇదే విధంగా మనకు కంటిన్యూ అయితే కనుక సో ఇట్ విల్ బి ద కంట్రోల్ ఆఫ్ ద వాటర్ వే విల్ బి రిటర్న్డ్ టు దట్ ఆఫ్ ద వాషింగ్టన్. ఇంతకుముందు మనకి పనామా కెనాల్ అనేటువంటిది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కంట్రోల్లోనే ఉండేది, బట్ అరౌండ్ 1999లో మనకి అయితే కనుక మనం దీన్ని సో పనామా వాళ్ళకైతే కనుక ఇచ్చేయడం జరిగింది అండర్ ద కంట్రోల్. సో లెట్ us discuss some important initiatives associated with this. The Panama Canal, very important region అండి. పనామా కెనాల్ గురించి మనం స్టడీ చేసుకోవాలి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. అండ్ అలాగే సూయేజ్ కెనాల్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇట్ హ్యాస్ బికమ్ ఏ పాయింట్ ఆఫ్ జియో పొలిటికల్ టెన్షన్, లైక్ విత్ ఇష్యూస్ రిలేటెడ్ టు ద ఫీజ్ ఇంపోజ్డ్ అపాన్ USA షిప్స్ అండ్ కన్సర్న్స్ ఓవర్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ లైక్ పర్టికులర్లీ ఫ్రమ్ దట్ ఆఫ్ ద చైనా. ఈ యొక్క రీజియన్లో చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక పెరిగిపోతుంది అనేటువంటి ఇష్యూని కూడా మనకి రేస్ చేయడం జరిగింది. పనామా కెనాల్కి సంబంధించినటువంటి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటి అనేటువంటిది ముందు మనం చూస్తే, పనామా కెనాల్ అనేటువంటిది అట్లాంటిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పసిఫిక్ ఓషన్స్ని మనకి కనెక్ట్ చేస్తుందండి, ఫెసిలిటేటింగ్ ద గ్లోబల్ మెరిటైమ్ ట్రేడ్. లెట్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ షో యూ ద మ్యాప్. ఇక్కడ మీరు చూసినట్లయితే దిస్ ఈజ్ వాట్ ఈస్ ద పనామా కెనాల్. సో పనామా కెనాల్ ఇక్కడ మీరు చూసుకుంటే అట్లాంటిక్ ఓషన్ అండ్ అలాగనే మనకి పసిఫిక్ ఓషన్, ఈ రెండింటిని కనెక్ట్ చేసేటువంటి కాలవ కెనాల్. బేసికలీ ఇట్స్ ఏ స్మాల్ కెనాల్. ఐడియల్లీ ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కో ఇక్కడ ఉంది మనకి. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఒకవేళ పనామా కెనాల్ లేకపోయినట్లయితే కనుక సో మొత్తం ఇప్పుడు షిప్స్ ఏవైనా కూడా ట్రావెల్ చేయాల్సినటువంటి రూట్ మొత్తం ఈ రూట్ అంతా ట్రావెల్ చేసుకుంటూ వచ్చి సౌత్ అమెరికా నుంచి మళ్ళీ ఇటువైపుకి మనకి వచ్చి ఇలాగా శాన్ ఫ్రాన్సిస్కో నుంచి న్యూయార్క్ అయితే కనుక వెళ్ళేటువంటి సిచ్యువేషను అరౌండ్ 20,000 కిలోమీటర్స్ అయితే అవుతుందండి మనకి ఇది. ఓకే, సో ఇట్ రిజల్ట్ ఇన్ అరౌండ్ 20,000 కిలోమీటర్స్. బట్ అలా కాకుండా ఇక్కడ పనామా కెనాల్ ఉండడం వల్ల మనకి ఏంటంటే కనుక సో డైరెక్ట్లీ శాన్ ఫ్రాన్సిస్కో దగ్గర నుంచి మనకి పనామా కెనాల్ మీదగా ఇలా మనం వెళ్ళిపోయి ఇలా న్యూయార్క్ అయితే కనుక వెళ్ళిపోవచ్చు. సో హియర్ ఇట్ అరౌండ్ 8,000 కిలోమీటర్స్. సో ఒక పక్కన మనకి ట్రాన్సిట్ టైం అనేటువంటిది తగ్గిపోతుంది అండ్ అలాగే మనకి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్స్ అనేటువంటివి కూడా తగ్గిపోతాయి. సో దాట్స్ హౌ స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ ద పనామా కెనాల్ ఈస్. ద సేమ్ వే
సూయేజ్ కెనాల్. అండ్ అలాగనే మనకి రీసెంట్గా సంథింగ్ కాల్డ్ యాజ్ ఈస్టర్న్ మెరిటైమ్ కారిడార్ అనేటువంటిది కూడా మనం అయితే కనుక చేయడం జరుగుతుంది. ఈస్టర్న్ మెరిటైమ్ కారిడార్. సో చెన్నై అండ్ యాజ్ వెల్ యాజ్ వ్లాడివోస్టాక్, చెన్నై అండ్ యాజ్ వెల్ యాజ్ ద వ్లాడివోస్టాక్, దట్ ఈజ్ రష్యాలో ఉంది, మనం కనెక్ట్ చేయడం గురించి. ఈ ఈస్టర్న్ మెరిటైమ్ కారిడార్ కూడా మనకి ఏంటంటే సిగ్నిఫికెంట్గా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా మధ్య మెరిటైమ్ ట్రేడ్ని మనకైతే కనుక తగ్గిస్తుంది. ఇది కూడా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మీకు చాలా ఇంపార్టెంట్. సో జియోగ్రఫీ, సో ఇంటర్నేషనల్ ఏవైనా కూడా మనం ఏంటంటే సో జియోగ్రఫీ మ్యాప్స్ ద్వారానే దట్ విల్ బీ వెరీ ఈజీ ఫర్ అస్ టు అండర్స్టాండ్ అండ్ అదేవిధంగా మనం స్టడీ చేయాలన్నమాట. అసలు ఈ పనామా కెనాల్ అనేటువంటిది ఒరిజినల్గా ఫ్రాన్స్ వాళ్ళు మొదలు పెట్టారండి కన్స్ట్రక్షన్ చేయడానికి, లైక్ అరౌండ్ 1881లో. బట్ కానీ మనకి ఏంటంటే బికాస్ ఆఫ్ డ్యూ టు ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే సో డిసీజెస్ వల్ల ఏంటంటే వీళ్ళు చేయలేకపోయారనమాట, ఆపేశారు. బట్ లేటర్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ టేకెన్ అప్ బై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లైక్ ఇన్ 1904 అండ్ దే కంప్లీటెడ్ ద కెనాల్ ఇన్ ద ఇయర్ 1914లో. ద మొమెంట్ ద ఫస్ట్ వరల్డ్ వార్ స్టార్టెడ్ 1914 to 1918 కదా. సో బై దట్ టైమ్ దే హ్యావ్ ఫినిష్డ్ దిస్ పర్టికులర్ కెనాల్. అండ్ ఈ పనామా కెనాల్ 1999 వరకు కూడా ఈ యొక్క పనామా కెనాల్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళే మేనేజ్ చేసేవాళ్ళు, లైక్ అండర్ సంథింగ్ కాల్డ్ యాజ్ స్టారిజాస్ కార్టర్ ట్రీటీస్ అండర్లో మనకి. దెన్ లేటర్ ఆన్ ఇన్ 1999 the operational control has been completely transferred to that of Panama. ఇక్కడ రాసాను చూడండి, ఫుల్ ఆపరేషనల్ కంట్రోల్ వాజ్ హ్యాండెడ్ ఓవర్ టు దట్ ఆఫ్ ద పనామా ఆన్ ద December 31st, 1999. మనం ఏంటంటే పనామాకి ట్రాన్స్ఫర్ చేసేయడం జరిగింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు. సో దట్స్ వేర్ నౌ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ థ్రెటనింగ్ హియర్ దాట్ ఇంతకు ముందు అంతా మరి నేనే మేనేజ్ చేసి కంట్రోల్ చేశాను, ఒకవేళ నా మీదన ఇలా డిస్క్రిమినేటరీగా హై ఫీజ్ అది ఇంపోజ్ చేస్తూ ఇది చేసినట్లయితే మళ్ళీ పనామా కెనాల్ కంప్లీట్లీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కంట్రోల్లోకే వచ్చేస్తుంది అని చెప్పేసి మనకి చెప్తున్నారు ఇక్కడ. సో ద కన్సర్న్స్ ఏంటి మనకి మెయిన్లీ హై టోల్ ఫర్ ద యూఎస్ షిప్స్ హ్యావ్ రైజ్డ్ ద ఎకనామిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రేడ్ కన్సర్న్స్. And there are also allegations of the Chinese presence as well in this region have heightened the tensions over this canal's strategic significance. And so clear, Panama Canal అనేటువంటిది మనకి ఇట్స్ ఏ సో వెరీ నారో వాటర్ వే హియర్, ద కెనాల్ దట్ కనెక్ట్స్ ద అట్లాంటిక్ ఓషన్ టు దట్ ఆఫ్ ద పసిఫిక్ ఓషన్. మనకి ఇట్ రెడ్యూసెస్ ద డిస్టెన్స్, సో ద ట్రాన్సిట్ టైమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మనకి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ రెండింటిని కూడా సో తగ్గించేటువంటి వన్ ఆఫ్ ద కనెక్టివిటీ రూట్ అనమాట ఇది మనకి. క్లియర్. సో దీనికి సంబంధించి క్వశ్చన్ మనకి ఎలా అడగచ్చు అని అంటే, examine the strategic significance of the Panama Canal in global trade and its implications for the international relations can be a potential question here. So moving forward to that of the next article మనకి వెళ్తే, around 1 lakh homes ruined. Yes. 1 lakh homes ruined and 94 people dead in the Mozambique after the cyclone Chido. సో సైక్లోన్ చీడో మనకి రీసెంట్గా ఈ యొక్క ఇండియన్ ఓషన్ రీజియన్లో మనకైతే కనుక అరిజినేట్ అయ్యి ఈ యొక్క టెరిటరీస్ని మనకి ఏంటంటే సివియర్ డిస్ట్రక్షన్ అయితే కనుక మనకి కాజ్ చేస్తుందండి. సో అరౌండ్ 94 మంది అయితే కనుక చనిపోయారట మొజాంబిక్లోని. అండ్ అట్లాగే మనకి ఏంటంటే కనుక సో నౌ ఇట్ హ్యాస్ ఈవెన్ డివాస్టేటెడ్ ద ఫ్రెంచ్ ఐలాండ్ టెరిటరీ ఆఫ్ ద మేయోటీ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ టెరిటరీ మనకి. హిట్టింగ్ ద ఆఫ్రికన్ మెయిన్ ల్యాండ్, ఆల్సో డిస్ట్రాయిడ్ అరౌండ్ 1,10,000 homes in the Mozambique. సో మొజాంబిక్ అనేటువంటిది మనకి సదరన్ ఆఫ్రికన్ కంట్రీ. వి విల్ ఆల్సో లుక్ ఇన్ టు ద లొకేషన్ యాజ్ వెల్. చూద్దాం మనం. సైక్లోన్ చీడో, ఈ యొక్క సైక్లోన్ పేరేంటని అడుగుతూ ఉంటారండి మనకి. సైక్లోన్ చీడో caused the widespread devastation in the Mozambique, killing at least 94 people and destroying around 1 lakh homes. It has also impacted the French island territory that is of Mayotte, so before reaching the mainland Africa. So around 94 people మనకైతే కనుక చనిపోయారు. అండ్ చీడో మనం చూసుకుంటే ఇట్ అరిజినేటెడ్ ఇన్ ద ఇండియన్ ఓషన్ అండ్ సివియర్లీ ఇంపాక్టెడ్ ద ఫ్రెంచ్ టెరిటరీ Mayotte. Later on it made the landfall on the African mainland, causing the extensive damage in that of the Mozambique. సో మొజాంబిక్ గురించి మనం మాట్లాడుకుంటే, సో లెట్ మీ షో యూ దిస్ ఈజ్ వాట్ ఈస్ మొజాంబిక్ అండి. మొజాంబిక్ అనేటువంటిది మనకి సదరన్ ఆఫ్రికన్ కంట్రీ. అరౌండ్ 6 కంట్రీస్ తోటి మనకి మొజాంబిక్ అయితే కనుక బార్డర్స్ని షేర్ చేసుకుంటుంది. ఓకే, మపుటో ఈజ్ అ క్యాపిటల్ అండి. సో 6 కంట్రీస్ వచ్చేసి మనకి తాంజానియా ఈజ్ వన్ సచ్ కంట్రీ, నెక్స్ట్ మాలావి ఈజ్ అనదర్ కంట్రీ, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ జాంబియా, అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ జింబాబ్వే, అండ్ దెన్ ద ఫిఫ్త్ వన్ ఈజ్ సౌత్ ఆఫ్రికా,
అండ్ దెన్ వీ హ్యావ్ ద ఎస్వాటిని. సో ఈ దేశాలతోటి అండ్ అలాగే నాట్ ఓన్లీ దాట్ ఇవన్నీ కూడా మనకి కంట్రీస్ తోటి బార్డర్ షేర్ చేసుకునేది. అండ్ కోస్ట్ లైన్ వచ్చేసి ఇట్ షేర్స్ విత్ దట్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ తోటి మనకైతే కోస్ట్ లైన్ అయితే కూడా షేర్ చేసుకుంటుంది ఈ మొజాంబిక్ అనేటువంటి దేశం సదరన్ ఆఫ్రికాలో మనకైతే కనుక ఉంది. సో ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ద సదరన్ ఆఫ్రికా అండ్ అలాగే ఇట్ ఈస్ బార్డర్డ్ బై దట్ ఆఫ్ ద 6 కంట్రీస్ జింబాబ్వే, ఎస్వాటిని, సౌత్ ఆఫ్రికా, Zambia, Malawi, and as well as the Tanzania. And not only that, its coastline also lies along the Indian Ocean region, separated from that of the island nations like మనకి ఇక్కడ మనకి ఏంటంటే మెడగాస్కర్, కోమోరస్ అండ్ దెన్ మేయోటి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇండియన్ ఓషన్ రీజియన్లో ఉన్నాయండి. దే ఆర్ ఆల్ సెపరేటెడ్ బై సంథింగ్ కాల్డ్ యాజ్ మొజాంబిక్ ఛానల్ such as Madagascar, Comoros and as well as Mayotte by the Mozambique channel. ఇక్కడ మెయిన్లీ మనకి ఫ్లో అయ్యేటువంటి రివర్స్ తీసుకుంటే జాంబేజీ, లింపోపో, రోవుమా అండ్ యాజ్ వెల్ యాజ్ ద అదర్ స్మాల్ రివర్స్ అయితే మనకి ఫ్లో అవుతున్నాయి. అండ్ లేక్ మాలావి విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ న్యాసా అని పిలుస్తాం మనం. ఇట్ ఈస్ ద సిగ్నిఫికెంట్ లేక్ దట్ ఫ్లోస్ హియర్. అండ్ హైయెస్ట్ పీక్ వచ్చేసి మౌంట్ బింగా ఈజ్ ద హైయెస్ట్ పీక్ అండి. సో దిస్ కంట్రీ కాల్డ్ యాజ్ మొజాంబిక్ ఈజ్ వెరీ రిచ్ ఇన్ న్యాచురల్ రిసోర్సెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్యాస్, కోల్ అండ్ ఈవెన్ పొటెన్షియల్లీ ఆయిల్ రిజర్వ్స్ కూడా మనకైతే కనుక ఉన్నాయి. ఎస్, దిస్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్. మనకి సైక్లోన్ చీడో గురించి అయితే కనుక అడుగుతారు అండ్ మొజాంబిక్కి సంబంధించి కూడా మనకి అడిగే అవకాశాలు ఉన్నాయండి మనకి. క్లియర్, దిస్ కెన్ బి అనదర్ పొటెన్షియల్ థింగ్ మనకి అడగచ్చు. మూవింగ్ ఆన్ ఫార్వర్డ్, then the next important thing manaki. So moving on to the next important article. United States of America playing with fire, says China, following the latest aid for that of the Taiwan. See, ఆల్వేస్ ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్లో సంథింగ్ దట్ ఈస్ హ్యాపెన్ టు తాయివాన్ తోటి ఎవరైనా ఏదైనా కంపెనీస్ మనకి ఏంటంటే ఎనీ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నా లేకపోతే ఏదైనా డిఫెన్స్ డీల్స్ చేస్తున్నా ఇట్ ఆల్వేస్ ఇరిక్స్ చైనా అండి. సో చైనాకి ఇట్స్ ఏ కాజ్ ఆఫ్ కన్సర్న్ బికాస్ చైనా ఏంటంటే ఆల్వేస్ ఫీల్ దట్ తాయివాన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద చైనా. సో దెర్ ఆర్ నో టూ కంట్రీస్ లైక్ చైనా అండ్ తాయివాన్, దెర్ ఈజ్ ఓన్లీ వన్ కంట్రీ దట్ ఈజ్ వన్ చైనా పాలసీ. సో వన్ చైనా పాలసీలో మనకి ఏంటంటే కనుక తాయివాన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద చైనా అని చెప్పేసి మనకి ఏంటంటే చైనా ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటుంది. అండ్ దట్ ఈస్ ద రీజన్. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ యొక్క తాయివాన్ తోటి డిఫెన్స్ డీల్స్ అనేటువంటివి చేయడం మూలాన సో ఇట్ ఈస్ ఇర్కింగ్ చైనా. అండ్ నౌ చైనా ఈజ్ సేయింగ్ దట్ యుఎస్ ఈజ్ ప్లేయింగ్ విత్ ఫైర్, సేస్ ద చైనా ఫాలోయింగ్ ద లేటెస్ట్ ఎయిడ్ ఫర్ దట్ ఆఫ్ ద తాయివాన్ తోటి రీసెంట్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు కొన్ని డిఫెన్స్ డీల్స్ అయితే సైన్ చేశారు. లైక్ ఎగ్జాంపుల్, సో ద బిడెన్ అప్రూవ్డ్ అప్ టు $571 million ఇన్ ఎక్విప్మెంట్, మిలిటరీ ఎక్విప్మెంట్, వైల్ స్టేట్ డిపార్ట్మెంట్ గ్రాంటెడ్ అరౌండ్ $295 million. సో ఈ పర్పస్ గురించి మనకి ఏంటి అని అంటే కనుక సో దెర్ ఆర్ ద టెన్షన్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ దిస్ పర్టికులర్ రీజియన్ బిట్వీన్ ద చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ ద తాయివాన్ అండి. ఎస్, the Chinese government strongly criticized the United States of America's decision to provide military assistance to Taiwan, claiming that it undermines peace and as well as stability in this Taiwan Strait. సో ఈ యొక్క రీజియన్లో పీస్ అనేటువంటిది సో ఇంపాక్ట్ అవుతుంది మీరు ఇలాంటి యాక్టివిటీస్ చేయటం వల్ల అంటూ మనకి ఏంటంటే సో చైనా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని టార్గెట్ చేస్తూ చెప్తోంది. యుఎస్ ప్రెసిడెంట్ బైడెన్ ఆథరైజ్డ్ $571 million in defense equipment and services for that of the Taiwan, and the State Department has also approved $295 million in military sales to Taiwan. So China warned the USA that such actions are playing with that of the fire అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారండి. సో మిలిటరీ సేల్స్ లైక్ ఇంక్లూడింగ్ డిఫెన్స్ ట్రైనింగ్, ఎడ్యుకేషన్ ఫర్దర్ స్ట్రెంగ్థెన్ ద Taiwan's సెల్ఫ్ డిఫెన్స్ క్యాపబిలిటీస్. సో చైనా వ్యూస్ దీస్ యాక్టివిటీస్ యాజ్ డేంజరస్ మూవ్స్ విచ్ కెన్ డీస్టెబిలైజ్ ఇన్ దిస్ పర్టికులర్ రీజియన్ అనమాట. Clear? Overall, this is the another important news item that you are expected to know. So the increased tensions between the China and as well as United States of America, particularly over the Taiwan. Examine the strategic importance of Taiwan Strait in US-China relations and its implications for the regional security. So can be a potential question. Yes. Moving on to that of the next one. That's it, and these are the important articles that you are expected to know. Now it's the time for the question. See the question.
కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద గ్లోబల్ బయోఫ్యూయల్ అలియన్స్ గురించి మనకైతే కనుక క్వశ్చన్ ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్ సేస్ ఇట్ ఈస్ ఎన్ ఇనిషియేటివ్ ఆఫ్ ద బ్రెజిల్ లాంచ్డ్ డ్యూరింగ్ ద G20 సమిట్ 2024. సెకండ్ స్టేట్మెంట్ సేస్ ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ గ్లోబల్ బయోఫ్యూయల్ అలియన్స్. ఓకే, విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్ అని అడుగుతున్నారు. 1 ఓన్లీ, 2 ఓన్లీ, బోత్ 1 and 2 and none of the above. If you know the answer, please comment your answer and at the same time, if you have liked the video, please do like it. And let's meet again in the next Hindu news analysis. Until then, happy learning. All the best. Bye bye, Andy.